ఇన్ఫర్టిలిటీలో మనం ఎలా ప్రివెంట్ చేయొచ్చు? సో నార్మల్గా మనము ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఎవ్రీబడి ఈజ్ అవేర్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ నో డేస్. ఎందుకంటే ఆల్మోస్ట్ 12 months ఒకసారి ప్రెగ్నెన్సీ నార్మల్గా రాలేకపోతే దే ఆర్ రషింగ్ టు హాస్పిటల్స్. ఇంతకు ముందు అలా కాకుండా కొంచెం ఏంటంటే ఆల్మోస్ట్ దేస్ టు వెయిట్, లైక్ మనకి జెనెటిక్ ఎలా ఉంది, మా పేరెంట్స్కి అలా లేట్ అయ్యారు, మనకు కూడా అలా లేట్ అవుతారు, పేరెంటల్ సైడ్ కానీ మెటరల్ సైడ్ కానీ దే యూస్ టు వెయిట్. నో బట్ నౌ డేస్ పీపుల్ ఆర్ మోర్ అవేర్ ఆఫ్ దిస్ అండ్ ప్రివెన్షన్ పార్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. బికాస్ యాజ్ లైఫ్ ఈజ్ చేంజింగ్ ఫాస్ట్గా, మనం లైఫ్ స్టైల్ చేంజెస్ జరుగుతున్నాయి, జీవనశైలి చాలా మారుతున్నాయి. ఇంకా మొత్తం ఒకటి ఏంటంటే కంఫర్ట్ జోన్లో ఉన్నాం. దెర్ ఇస్ నో ఫిజికల్ యాక్టివిటీ, నో ప్రాపర్ డయట్, ప్రోటీన్ మనకి ప్రాపర్గా న్యూట్రిషియస్ డయట్ లేకపోవడము, దాంతోపాటు ఎక్సర్సైజ్ లేకపోవడము, ఇంకా స్ట్రెస్ ఎక్కువ మనకి ప్రాపర్గా. ఇవన్నీ ఏంటంటే మన ఇమ్యూనిటీ మీద చాలా బాగా అంటే డీప్గా మనకి ఇది ఏంటంటే రిజల్ట్ అవుతుంది. సో ఇంబ్యాలెన్సెస్ జరిగితే బాడీ లోపల ఖచ్చితంగా మెటబాలిజం లెవెల్స్ చేంజ్ అయితే ఖచ్చితంగా ఇది ఏదో ఒకటి రకాల ప్రాబ్లమ్స్ మన బాడీ క్రియేట్ చేస్తుంది. సో దీనిలో ఏంటంటే ప్రాపర్గా మేల్స్ కానీ ఫీమేల్స్ కానీ దే హావ్ టు బి వెరీ కేర్ఫుల్ వేర్ దే లైఫ్ స్టైల్ చేంజెస్. అంటే దీనిలో ఏంటంటే పర్ఫెక్షన్ ప్రాపర్గా డయట్ తీసుకోవడం కానీ, ప్రాపర్గా ఎవ్రీడే ఎక్సర్సైజ్ చేయడం కానీ, 30 to 40 minutes యోగా అవ్వచ్చు, జిమ్ అవ్వచ్చు, వాకింగ్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ప్రిఫరబుల్ ఫర్ దెమ్, కన్వీనియంట్ ఫర్ దెమ్. దీంతో పాటు ఏంటంటే స్ట్రెస్ ఆల్మోస్ట్ దే హ్యావ్ టు ట్రై టు రిలీజ్ స్ట్రెస్. అంటే ఆల్మోస్ట్ స్ట్రెస్ ఫ్రీ లైఫ్ లీడ్ చేయడం చాలా ఉండాలి. ఇంకా ఓవులేషన్ ప్రాసెస్ మనది ఉంటుంది. ఫీమేల్స్ మనకు మేల్కి బోత్ పార్ట్నర్స్ దే హ్యావ్ టు ప్రాక్టీస్ దట్ ఓవులేషన్ పీరియడ్. అంటే ఫర్టైల్ పీరియడ్ ఏముంటుందో చూసుకొని మన సైకిల్స్ చూసుకొని దే హ్యావ్ టు పార్టిసిపేట్ అండ్ దెన్ ఓన్లీ దిట్ విల్ వర్క్అవుట్. ఇన్ ఓవులేషన్ పీరియడ్ కరెక్ట్గా వాళ్ళు పార్టిసిపేట్ చేస్తే ఖచ్చితంగా ఇది మనకి ఏంటంటే రొటీన్గా 28 days సైకిల్స్ 35 days సైకిల్స్ కరెక్ట్ ఉంటే ఖచ్చితంగా దే విల్ హ్యావ్ అ ప్రాపర్ బెనిఫిట్ ఫ్రమ్ దట్ సైకిల్స్. సో దీంతో పాటు ఇంకా మనం చెప్పాలంటే ఆల్కహాలిజం, దే షుడ్ నాట్ టేక్ ఆల్కహాలిజం. ఇవన్నీ మనం చాలా దూరంగా ఉండాలి. వెన్స్ దే ఆర్ ప్రాపర్లీ ప్లానింగ్ ఫర్ ద చిల్డ్రన్ అనుకోండి, ఇవన్నీ అలవాట్లు చాలా చేంజ్ చేసుకుంటూ దెన్ దే షుడ్ హ్యావ్ డెవలప్ ఆల్ ద హెల్తీ హ్యాబిట్స్. దెన్ ఓన్లీ ఇట్ ఈస్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ దెమ్. ఓకే, అండ్ దీనికి ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి? ఖచ్చితంగా ఇన్ డాక్టర్ కేర్ హోమియోపతి వీఆర్ హ్యావింగ్ అ వెరీ హోలిస్టిక్ అప్రోచ్. ఎందుకంటే ఇన్ఫర్టిలిటీ చాలా కామన్ ప్రాబ్లం అయిపోయింది. ఇంకా చాలామంది పేషెంట్స్ మన దగ్గర ఆల్మోస్ట్ ఆల్ హాస్పిటల్స్ అని ఆల్ అదర్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ లైక్ అలోపతి కానీ ఆయుర్వేద కానీ ఇలాంటివి మొత్తం అన్నీ ఐవీఎఫ్ ప్రొసీజర్స్కి వెళ్తుంటారు. ఐవీఎఫ్ అన్నీ వెళ్ళిన తర్వాత వన్స్ దే గెట్ ఫెయిలియర్ ఇన్ ద సిస్టమ్ దెన్ దిల్ కమ్ టు హోమియోపతి. సో హోమియోపతిలో వీ హ్యావ్ అ వెరీ ఛాలెంజింగ్ టైప్ ఫర్ ఇన్ఫర్టిలిటీ. ఎందుకంటే మనకి చాలా ఛాలెంజింగ్ తీసుకొని మనం ట్రీట్మెంట్ చేస్తుంటాం. చాలా కపుల్స్ మా దగ్గర ట్రీట్మెంట్ తీసుకొని సక్సెస్ అయ్యారు. అండ్ ఈవెన్ ఆఫ్టర్ వీ హ్యావ్ ట్రీటెడ్ ద కేసెస్ మోర్ దెన్ 10 years ఇన్ఫర్టిలిటీ ఆల్సో విత్ ద మెడిసిన్స్ కాన్స్టిట్యూషనల్ థెరపీతో మనం ట్రీట్మెంట్ చేస్తుంటాము. సో అప్రోచ్ విల్ బి వెరీ డిఫరెంట్ ఇన్ హోమియోపతి. ఎందుకంటే మన దీంట్లో కాన్స్టిట్యూషన్ పరంగా అంటే శారీరక ఇంకా మానసిక అన్నీ మనం ఒకటి సిమ్టమ్స్ తీసుకుని దెన్ వీల్ సెలెక్టెడ్ డ్రగ్ దెన్ వీల్ స్టార్ట్ ద ట్రీట్మెంట్. అప్పుడు ఏమవుతుంది, ఇమ్యూనిటీ సిస్టమ్ మీద మెడిసిన్స్ మనం బూస్టప్ చేస్తుంటాము. దాంతోపాటు ఇంకా రూట్ లెవెల్ ఏముంది మనకి అది మనం చూసుకొని, హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఏముంటే మనం చూసుకొని జాగ్రత్తగా మనం దీన్ని ట్రీట్మెంట్ ఇచ్చేది ఖచ్చితంగా ఏంటంటే మొత్తం బాడీలో ఒకటి హీలింగ్ ప్రాసెస్ జరుగుతుంటుంది. ఇమ్యూన్ సిస్టమ్ బూస్టప్ అయిన తర్వాత ఆటోమేటిక్గా రిస్టోరేషన్ జరుగుతుంటుంది. సో అప్పుడు ఏంటంటే ఖచ్చితంగా ఏ పార్ట్ ఈజ్ డిఫెక్టివ్ పార్ట్ ఉంటుంది, అది హార్మోన్స్ కావచ్చు, ఆర్గన్స్ కావచ్చు, ఏదైనా అవచ్చు. సో దట్ విల్ హ్యావ్ రిపేరింగ్ సిస్టమ్. సో రిస్టోరేషన్ స్టార్ట్ అయిపోతే, రీజనరేషన్ స్టార్ట్ అయిపోతే ఇట్ విల్ హీల్ ఫ్రమ్ ద సెల్స్ లెవెల్స్. అప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా ఇట్స్ అ పర్మనెంట్ లాంగ్ లైఫ్ లాంగ్. అంటే ఈజీగా ఒక్కసారి కన్సీవ్ అవుతే మన పేషెంట్స్ ఈవెన్ ఫర్ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ఆల్సో దే ఆర్ కన్సీవింగ్ వెరీ ఈజీలీ బికాజ్ వితౌట్ ఎనీ హర్డల్స్. ఎందుకంటే ఆల్మోస్ట్ బాడీ హీలింగ్ ప్రాసెస్ జరిగిపోయింది. సో దేర్ ఆర్ నో కాంప్లికేషన్స్ లేకున్నా ఈవెన్ దే ఆర్ అవర్ పేషెంట్స్ వెన్ దే ఆర్ కమింగ్ ఫర్ ద ఫస్ట్ ట్రీట్మెంట్, వెన్ దే గెటింగ్ ఇట్ సక్సెస్ ఇన్ ఫస్ట్ ట్రీట్మెంట్, దే ఆర్ ఈజీలీ కన్సీవింగ్ ఫర్ ద సెకండ్ అండ్ third child. So we are very happy because we are building up a family in Dr. Care Homeopathy because it is very challenging cases for us. We are treating lot of patients. So చాలా మంది ఏంటంటే without any side effects and 100% safe treatment మన డాక్టర్ కేర్ హోమియోపతిలో మనం అందిస్తున్నాం. సో ఇట్స్ అ ప్రాపర్గా ట్రీట్మెంట్ కరెక్ట్గా ఎర్లీగా వచ్చి అప్రోచ్ అయితే డాక్టర్స్కి విత్ ప్రాపర్ డయాగ్నోసిస్ అండ్ ఆల్ వీ క్యాన్ ట్రీట్ లాట్ ఆఫ్ పేషెంట్స్ అండ్ మెనీ ఫ్యామిలీస్ క్యాన్ బిల్డప్. చాలా ఫ్యామిలీస్లో హ్యాపీనెస్ మనము తీసుకోవాలి మనం కోరుకుంటున్నాం. సో పీపుల్ if you are having such a problems which I have explained all this time, so please come and visit our centers wherever your nearby centers so that you will be helpful. So చాలా దగ్గర ఉన్న మీకు డాక్టర్ కేర్ హోమియోపతిక్ సెంటర్స్ క్లినిక్స్ మీరు వచ్చి కన్సల్ట్ అవ్వండి. పర్సనల్గా కపుల్స్ వచ్చి కన్సల్ట్ అవుతే ఖచ్చితంగా నేను ఒక మంచి పరిష్కారం మనము అందిస్తాం. థ్యాంక్ యూ. ఎస్, మరి థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఎస్, మరి చూసారు కదా ఎలాంటి ట్రీట్మెంట్స్ ఈ డాక్టర్ కేర్ హాస్పిటల్స్లో ఇస్తున్నారు అని. సో మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ ఇంటర్వ్యూలో కలుసుకుందాం.